రారా. బాబాయ్ ఇంట్లో ఏమిటి ఆడపిల్లల్లాగా సరదాగా అలా అలా బీచ్కి వెళ్ళొద్దాం. అక్కడ నీకు చాలా చూపిస్తా. భలేవాడి అబ్బాయి. ఈత నాకదంటేనే రోత. ఏదో ఊరికే ఒక ఫీలింగ్ కోసం ఇలా సెటప్ చేశా. అయినా నాతో బీచ్కేంటి చెప్పు. అమ్మాయి సీత, పండొచ్చాడమ్మా. మీరిద్దరూ జోడుగా వెళ్ళారనుకో, జోరుగా ఉంటది. మనిద్దరికైతే బోరుగా ఉంటది. ఏమంటావు? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. మాట్లాడుతుండండి, కాఫీ తెస్తాను. వద్దు, మేము అలా బయటకు వెళ్తాం. కోర్టు పక్కన బాబాయ్ హోటల్ అని ఉంది. అక్కడికి ఒక్కసారి వెళితే ఇక అంతే. ఇలాగైనా కాసేపు ఈ పీడ తప్పుతుంది. ఆ హోటల్ గురించి నేను విన్నాను. వెళ్ళు మావయ్య, అలా ఊరు చూసినట్టుంటుంది కదా. అయినా నా మీద హఠాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసిందేంటి పండు? హఠాత్తుగా ఊడిపడ్డ బాబాయ్ కదా, అందుకని. పద పద బాబాయ్, లే, టైం అవుతోంది. వెళ్ళిరా మావయ్య, అంతగా అడుగుతుంటాను. సరే, బట్టలు మార్చుకొస్తాను ఉండవా రాంపండు. రాంపండు నా శాతం పండ, నరం మీద పుండు. చిక్కవలేరా నా కొండిగా. అబ్బా రాంపండు, కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా నీడ పట్టున రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో నన్నిట్ట తిప్పడం నీకేమన్నా బాగుందా? నాకు బాగానే ఉంది. ఉంటది, ఎందుకుండదు. మా నాయనే నీ గడ్డేం పోయిందిరా నిమ్మగడ్డ భానుమూర్తి అని. అయినా ఏరి కోరి ఇటువంటి చోటుకంటాయా తీసుకొచ్చేది. బొంబాయిలో చెత్త కుండీ కన్నా చండాలంగా ఉంది. ఓ మీరే బాబు, రండి 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 రండి. బాగున్నారా? ఈయనెవరండి? మా బాబాయ్, ఊరు బొంబాయి. పేరండి? ఏమయ్యా, జనాభా లెక్కలు రాసుకునేవాళ్ళలాగా ఆ ప్రశ్నలేంటి? అది వాడు అలవాట్లే బాబాయ్, కసురుకోకు. వాడికి ఒళ్ళు మంటే పొమ్మంటాడు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఎంత టాపుకుంటుందో తెలుసా? తెలియకపోయినా పర్వాలేదులే. ఆడి దిక్కుమాలిన ఇడ్లీ తినకుండానే నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అది తిని సాధించాల్సింది ఏం లేదు కానీ పోదాం పద. నా మాట విను బాబాయ్, ఈ ఒక్కసారికి ఇట్లా కానీ. అప్పన్నా ఇచ్చుకో. ఇడ్లీ సాంబార్ 2 ప్లేట్స్ స్పెషల్. అప్పన్నా బాబు, ఈ కాళీదాస్ కాడ ఏమైపోయాడంటావు? ఎక్కడ చచ్చాడోనండి? ఎదవన్నారా ఎదవా? నాకు 10 రూపాయలు బాకీ అండి. ఇక ఆడు వచ్చి చచ్చానా నా బాకీ ఇచ్చానా? నాకు ఎగ్గొట్టినాడు అవడు బాగుపడలేదండు. రాంపండు బాబాయ్, టీ కొట్టాడితో కబుర్లేంటి? నీకు అసలు బొత్తిగా డిసిప్లిన్ లేదయ్యా. అది కాదు బాబాయ్, ఈ కాళిదాస్ గాడు జైలుకి వెళ్లే ముందు ఇక్కడే దొంగ సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగేవాడట. చెత్త రాసుకెళ్ళి. మరేనండి రాసుకెళ్ళకోడు. చేసేది ఏదో పని అనుకుంటే దానికి తోడు మారేసుకోవాలి ఒకటి. అవును, పూజారి వేషం, చర్చి ఫాదర్ వేషం, ఇంకా కంతిరి వేషాలు చాలా వేసేవాడు. వరస్ట్ ఫెలో. పండు బాబాయ్, ఐడియా. హిందూ క్రిస్టియన్ వేషాలు వేసాడంటే వాడిప్పుడు దాక్కోడానికి ఒక్కటే మార్గం. ఏమిటది? ముస్లిం. అల్లా, బిస్మిల్లా, అమానుల్లా, గోల్కొండ కిల్లా, ఎక్కడ నాయనా నీ గల్లా అంటూ సాంబ్రాణి సాహిబ్ గా ఉండుంటాడు. హైదరాబాద్ వెళ్ళి వెతుక్కో. ఏడ్చాడు. అంత దూరం ఎక్కడ తెచ్చుంటాడు? ఇక్కడ ఎక్కడో తగలడి ఉంటాడు వేదవా. అంతేనంటావా? సరే, ముందు వీటి సంగతి చూడు. పాపం మోజుపడి మరీ తెప్పించుకున్నావు కదా సాంబార్ ఇడ్లీ. వేడి చల్లారిపోతుంది, లాగించు. స్పూన్లేయ్యా. భలేటోరే, మాది చెంచాగాళ్ళ హోటల్ కాదండి. ఏడ్చినట్టు ఉంది. నాకు అస్సలు చేత్తో తినే అలవాటే లేదు. నాదంతా దొరల పద్ధతి. త్వరగారు దిగొచ్చారు దొంగనాయాలు. ఇందండి. థ్యాంక్స్. తర్వాత ఏంటండి? పెసరట్టుప్పని చెప్పంటారా? వద్దులే, మా బాబాయ్కి స్పూన్ లేకపోతే తిండి సహించదు. వెళ్ళి టీ పట్రా. పండు ఏమిటి? ఏంటంటావేంటి? టీ ఏంటి? నాకు టీ తాగితే పైత్యం చేసి బూతులు తిడతాను. అలాగా అండి? అలాగే అండి. కాఫీ పట్రా నాయనా, బ్రూ కాఫీ. ఇంకా నాకు స్ట్రాంగ్ డోసులు అలవాటు. ఏంటి పండు, ముచ్చటపడి మరీ తీసుకొచ్చావుగా, తిను. నీకెట్టా ఉందో గాని నాకు మా హ్యాపీగా ఉంది. బాబాయ్, నీకు హ్యాపీ అయితే నాకు హ్యాపీ. ఒక స్ట్రా పట్రా. ఇంకు తాగుతామే గొట్టం. పట్రావై గొట్టం. ఇది గొట్టాలతో తాగేది కాదండి, కాపీ, బ్రూ కాపీ. అడ్డమైన వాళ్ళు తాగే కప్పుల్లో నేనెందుకు తాగుతానయ్యా? పెదాలు పాడైపోవు. ఈసారికి ఏదో రాంపండు మాట కాదనిలేక గాని నాది 5 స్టార్ లెవెల్. అవునవును, బాబాయ్ది గొట్టం లెవెల్. వెళ్ళి పట్రా.
టీలు కాఫీలు ఇస్తావురా? నాది టీ లెవెల్ కాదురా, మందు స్కాచ్ రా. రేయ్ నువ్వెంత, నీ బడ్డీ హోటల్ ఎంతరా? పడదామనుకున్నావురా? టీ ఇస్తావా? టీ నాకు టీ ఇస్తావా? రేయ్, వదలు. ఏమిటిది? వదలమంటుంటే. వదలు. ఏంటి అమ్మా కూతుళ్ళిద్దరూ ఆ పోలీసాడితో చేరి నా పుట్టె ముంచుదాం అనుకున్నారా? మునగటం అంటూ వస్తే నాతో పాటు మిమ్మల్ని జైల్లో తోయకుండా వదులుతాననుకున్నారా? అయినా ఈ దిక్కుమాలిన ఐడియా ఎవరికొచ్చింది? నీకా దీనికా? నీ గొడవ నీదే గాని మేం చెప్పేదేది వినవా? ఏం వినాలి? ఆ మాకే పాపం తెలీదు అని నువ్వు చెప్తే నేను వినాలి. అబ్బో మేము అసలే నంగనాచి తుంగబుర్రలం అని మీరంటే నేను తలుపు ఊరుకోవాలి, అంతేనా? మీరేం ఉప్పందించకుండానే ఆ పండుగ నన్ను అన్ని తిప్పలు పెట్టాడంటావా? హ, అయినా నాకు ఈ రిస్క్ అంతా ఎందుకు చెప్పు? ఏదో 4 రోజులు నీడ పట్టున హాయిగా ఏసీలో పడుకుని ఓసీలో తిందాం అనుకున్నాను. గడిచిన నాళ్లు గడిచింది. ఇప్పుడు మీరు నన్ను సందు చూసి నొక్కెయ్యాలనుకున్నారు కదూ? కాళిదాసు, నీకు దండం పెడతాను. నాకెందుకు, నీ పోలీస్ అల్లుడికి పెట్టు. హ, అయినా ఇంకేం అల్లుళ్ళే, ఆడికి నీ దండాలు, నీకాడి అరదండాలు. నాతో పెట్టుకుంటే ఎవరికైనా గండాలే. ఇక మీ బతుకే సుడిగుండాలు. కాళిదాసు, కాళిదాసు! నువ్వు ఆగమ్మా. వెంకటేశ్వరరావు హత్య చేసినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. ఆగండి. ఆ హత్య చేసింది నేను. అది అమాయకురాలు. దాన్ని విడిచిపెట్టేయండి. కాళిదాస్ సాక్ష్యం ప్రకారం మీరిద్దరూ కలిసే శవాన్ని పారేశారు. హత్య ఎవరు చేశారనేది కోర్టులో తేల్చుకోండి. నువ్వైనా సీతను వదిలేమని చెప్పు బాబు. ఇంకా 4 రోజుల్లో పెళ్ళుందనగా ఇప్పుడు ఆ పిల్లని అరెస్ట్ చేస్తే. పెళ్ళా? ఎంత జరిగిన తర్వాత ఇంకా పెళ్ళి ఏమిటి? నేను ఇంకా అదృష్టవంతుడు గనక మీ నిర్వాహకం నాకు ముందే తెలిసింది. ఎంత తెగించిన వాళ్ళు కాకపోతే మద్దతు చేసి కూడా అమాయకంగా నటిస్తారా? ఒకవేళ సీతకి హత్య కేసులో సంబంధం లేదే అనుకోండి, మీ అత్తవారు ఎవరైనా నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మా అత్తవారు జైల్లో కూర్చున్నారు, జైలే మా అత్తవారిని చెప్పాలా? పండు, కానిస్టేబుల్స్, పెళ్ళా? ఎంత జరిగాక ఇంకా పెళ్ళేమిటి? నేను ఇంకా అదృష్టవంతుని గనక మీ నిర్వాహకం నాకు ముందే తెలిసింది. అమ్మో అమ్మో, ఎంత తెగించిన వాళ్ళు కాకపోతే మద్దతు చేసి కూడా అమాయకంగా నటిస్తారా? ఇంకా పెళ్ళా? చేసుకోక ఈ ఇంటి అమ్మాయిని చేసుకోవాలా? చేసుకుని ఏం చేయాలి? మీ అత్తవారు ఎవరయ్యా నన్ను ఎవరైనా అడిగితే మా అత్తవారు జైల్లో కూర్చున్నారు, జైలే మా అత్తవారిలని చెప్పాలా? చాలే, ఎంతకంటే పరువు తక్కువ సంబంధం దొరకదనే.
నేను నీ మీద ప్రేమతోనో జాలితోనో కాపాడలా, నాకెక్కడ రోటీ కపడావుర్ మకాన్ లేకుండా పోతాయో అని నా బాధ నాది. చావుకి బ్రతుక్కి కూడా కాకుండా నన్నెందుకు ఇలా ఏడిపిస్తావు? కన్న కూతురు పెళ్లి కళ్ళారా చూసుకునే అదృష్టం ఎలాగో లేదని తేలిపోయింది. అయినా నిన్ననుకునేవి లాభంలే. నా రాతే మంచిదైతే నా తమ్ముడే నాకు దక్కేవాడు. ఆనాడు ఈ నీళ్లే నా బ్రతుకులో నిప్పులు పోసి నా తమ్ముడిని పొట్టలు పెట్టుకున్నాయి. సచ్చినాడి గురించి ఇంకెంతసేపు ఎడుతావు గాని పద పద. నా బాధ నీకేం తెలుసయ్యా? తోడబుట్టిన వాడైనా వాడిని కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నాను. సరిగా వాడు అక్క అక్క అని పెట్టిన కేకలు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అక్క, నువ్వు మనసు లేని వాడివని తెలిసినా మనసులోని బాధ ఆపుకోలేక నీతో చెప్పానే గాని నువ్వు ఆరుస్తావనో తీరుస్తావనో కాదయ్యా. నువ్వు కొంపలార్పేవాడివని నాకు బాగా తెలుసు. కొత్త నాటకాలు ఆడుకో. నువ్వేదో అక్క అక్క అనే పిలుపు కోసం తెగ తాపత్రయ పడిపోతున్నావని ఫోన్లే తృప్తి పడతావు కదా అని పిలిచాను గాని నాకేం నోటి దురద కాదు. నిన్ను అక్క అని పిలిచిన నాటకమే, చెల్లి అని పిలిచిన నాటకం. ఇట్లాంటి డ్రామాలు ఇళ్లల్లో రక్తి కడతాయి గాని వీధిన పడకూడదు. పద.